మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సెషన్ సార్. మీకు కొద్దిగా ఆలస్యమైంది. జూమ్ హ్యాండ్ ఓవర్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. వాయిస్ ఓకేనా? వాయిస్ క్లియర్ సార్. ఓకే. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా సార్? చేయండి సార్, చేయండి సార్. ఇప్పటికే ఆలస్యమైంది, చేయండి. సో గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, నాకు ఇంతమంది జూమ్లో మాట్లాడే అవకాశం ఇచ్చిన గ్రేట్ అప్లైనర్ మై మెంటర్ పాండు సార్కి, సో అదేవిధంగా టాప్ అప్లైనర్స్ బీబీ మేడం, అర్చన మేడం, లావణ్య మేడం, అందరికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తున్నా. సో వెస్టీజ్లో చూసుకున్నట్టయితే ప్రోడక్ట్లు ఉన్నాయి, తెలుసు మనందరికీ ఏ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది. కొంతమందికి ఐడియా ఉంది, కొంతమంది ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి, ఇప్పుడు కొత్తగా జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం తెలియచ్చు, తెలియకపోవచ్చు. సో వాటి గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లీడర్స్. సో చాలా ఈ కరోనా దగ్గర నుంచి మనకు ఎక్కువగా వినబడుతున్న ఒక పదం ఏంది అంటే, ఎక్కువ శాతం చాలా మంది అంతకుముందు ఉండొచ్చు కొంతమందికి ఐడియా, కానీ కరోనా లాంటి పాండమిక్ తర్వాత మనుషులలో ఎక్కువ వినబడుతున్న పేరు ఏంటి అంటే ఇమ్యూనిటీ. రోగ నిరోధక శక్తి అంటారు దాన్ని. సో ఇమ్యూనిటీ ఏంది? ఇమ్యూనిటీ ఏంటి? అట్లా వెస్టేజ్లో మరి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఏ ప్రోడక్ట్లు పనిచేస్తున్నాయి, అవి ఎలా వాడాలి అనేది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లీడర్స్ ఈ సెక్షన్ ద్వారా. సో ఇమ్యూనిటీ అనేది ఇప్పుడు బార్డర్లో సైనికులు మన దేశానికి ఎట్లయితే కాపలా కాస్తున్నారో, రీసెంట్గా మనందరూ తెలుసు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో చిన్నపాటి ఘర్షణ నడుస్తుంది. చిన్నపాటిదేం కాదు, పెద్దదే. సో దాంట్లో ప్రధాన భూమిక అంటే చైనా మనని పాకిస్తాన్ మన సైడు ఆక్రమించుకోవడానికి వచ్చి చూసినప్పుడు, సో అక్కడ ఎవరు అడ్డుగా ఉన్నారంటే మన సోల్జర్స్. సో ఎగ్జాక్ట్గా సేమ్ అట్లనే మన ఆరోగ్యం మీద, మన ఆరోగ్యానికి హాని కలిగేటువంటి క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ బయట నుంచి రకరకాల రూపంలో వస్తాయి అన్నమాట. అంటే మనం తినే తిండి ద్వారా వచ్చేటివి కొన్ని అయితే, తాగే నీళ్ళ ద్వారా, పీల్చే గాలి ద్వారా వచ్చేటివి కొన్ని. ఓకేనా? అయితే ఈ మార్గాలు ఏవైనప్పటికీ కూడా, అంటే ఏ రూపంలో వచ్చే వాటినైనా కూడా సమర్థవంతంగా అడ్డుకునే రక్షణ వ్యవస్థ ప్రతి హ్యూమన్ బాడీలో ఉంది. దాని పేరు ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి, లేదంటే వ్యాధి నిరోధక శక్తి కూడా అని కూడా. ఈ ఇమ్యూనిటీ ఏం చేస్తుంది అంటే, బయట నుంచి వచ్చే ప్రతి వైరస్ని, ప్రతి బ్యాక్టీరియాని, అంటే వ్యాధి కలిగించేవి ఏవైతే మన శరీరంలో వస్తున్నాయో వాటిని ఎఫెక్టివ్గా కాపాడుతుంది అన్నమాట, అడ్డుకుంటుంది. సపోజ్ మనం బాగా కోల్డ్ కావడం గమనించవచ్చు. అంటే బాగా జలుబు అవుతుంది కదా, అంటే మీన్స్ ఆ లోపల బయట నుంచి ఏదో తెలియని క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటివి వచ్చినప్పుడు మనకు బాడీకి ఉన్న అదేంది అంటే తాను రిపేర్ చేసుకుంటుంది. రిపేర్ చేసుకునే మెకానిజం పేరు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా వినిపిస్తుంది మనకి, ఇమ్యూనిటీ అని. ఇలాంటి ఇమ్యూనిటీ లేకనే చాలా మంది కరోనా లాంటి వైరస్, చిన్న వైరస్ కరోనా, కాకపోతే ప్రపంచానికి ఆరోగ్యం అంటే ఎంత శ్రద్ధ ఉండాలనే దాన్ని పరిచయం చేసిపోయింది. అదొక వైరస్. COVID-19 అనేది ఒకలాంటి వైరస్. అలాంటి వైరస్ చాలా మంది మరి ప్రాణాలు కోల్పోయారు ఆ వైరస్ తోని. కొంతమంది సర్వైవ్ అయ్యారు, బతికి బట్టగలిగారు.
సో దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు సేఫ్ సైడ్ లో ఉన్నారు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడ్డారు, రకరకాలుగా కొంతమంది అయితే ప్రాణాలను కూడా కోల్పోయారు. సో మానవాళికి ఎప్పటి నుంచో చాలా రకాల రోగాలు వస్తున్నాయి. మసూచి కానీ, కలరా కానీ, ఇలాంటివి చాలా ఎక్కడి నుంచో వస్తున్నాయి. ఆ ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఆ వచ్చే ప్రతి రోగానికి కూడా ఇమ్యూనిటీ అనేది కారణం అనమాట. ఇమ్యూనిటీ లేని వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి పర్వాలేదు. సో వెస్టీజ్ లో ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్నాయి. ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఏ ప్రోడక్ట్లు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ బూస్టర్స్ లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం నోని. నోని సో నోని ఫుల్ ఫామ్ గురించి ఒక గ్రేట్ పర్సన్ చెప్పిండు, ఏపీజే అబ్దుల్ కలాం సార్ అని చెప్పేసి. రోజు గనక మన డైట్ లో నూనెని భాగం చేసుకోగలిగితే, మనం తినే ఆహారంలో భాగం చేసుకోగలిగితే నూనెని, ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం కానీ, లైఫ్ లో ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం కానీ ఉండదంట. సో అంత మంచి ప్రోడక్ట్. సో వెస్టీజ్ ప్రస్థానం స్టార్ట్ అయిన ప్రోడక్ట్ 2004లో కేవలం వెస్టీజ్ 2 ప్రోడక్ట్లతోనే స్టార్ట్ అయింది కదా. సో ఆ 2 ప్రోడక్ట్ లో ఒక ప్రోడక్ట్ పేరు నోని. నో ఆపరేషన్ అండ్ నో ఇంజెక్షన్. సో నోని గురించి చెప్పుకున్నట్టయితే దీన్ని మొరిండా సిట్రిఫోలియా అంటారు, అది రసాయనిక నామం అన్నమాట ఇది. సో ఇది ఒక లాంటి ఫ్రూట్, ఒక పండు లాంటిది. ఆల్మోస్ట్ ఒక ఆలుగడ్డ ఉంటది కదా, అంత సైజులో ఉండే, మాక్సిమం అంత సైజులో ఉండేటువంటి ఒక ఫ్రూట్. అంటే నూనెలో కలర్లు ఉన్నాయి, వైట్ కలరు, ఎల్లో కలరు, గ్రీన్ కలరు, ఇట్లా రకరకాల కలర్లలో ఉండే ఫ్రూట్ ఇది. సో దేనికి యూజ్ చేస్తారు నూనె అంటే, కొన్ని మనకు తెలుసు చాలా మందికి భారతదేశం అంటేనే ఆయుర్వేదం, ఆయుర్వేదానికి పుట్టినిల్లు భారతదేశం. అలాంటి ఆయుర్వేదంలో కొన్ని శతాబ్దాల నుంచి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్నటువంటి ప్రోడక్ట్ నూనె, కొత్తగా వచ్చింది కాదు. సో ఏముంటది నూనెలో అంటే మెయిన్ ఎక్కువ శాతంలో ఉండేది జెరోనైన్. జెరోనైన్ అనేది ఏంది మరి ఆ జెరోనైన్ అంటే, ప్రతి మనిషి బాడీలో ఆర్గాన్స్ ఉంటాయి, ఆర్గాన్స్ టిష్యూస్ లాగా, సెల్స్ లాగా డివైడ్ అయి ఉంటాయి. డివైడ్ అయి ఉండడం కాదు, అంటే ఒక్కొక్క ఆర్గాన్ లో ఒక్కొక్క శరీర భాగం తీసుకుంటే కాళ్ళు చేతులు ఇట్లా మనకు బయటికి కనిపించేటివి ఏవైతే ఉన్నాయో కనబడని కూడా ఉంటాయి లోపల. లివర్, కిడ్నీస్, లైక్ స్టమక్, ఇట్లా ప్రతిదీ ఇంటర్నల్ గా మనకు కనబడని శరీర భాగాలు కూడా ఉన్నాయి. అయితే ఈ శరీర భాగాలన్నిట్లలో కూడా సెల్స్ అనేటివి ఉంటాయి, ఓకేనా. అయితే ఈ జెరోనైన్ అనేది హెల్తీ సెల్స్ లో గమనించేటువంటి ఒక మెటీరియల్. హ్యూమన్స్ లో, యానిమల్స్ లో, ప్లాంట్స్ లో గమనించవచ్చు. ఏవైతే హెల్తీగా ఉన్నాయని అనుకుంటాం మనం. సో హెల్తీగా ఉండే వాటిలలో జెరోనైన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అలాంటి జెరోనైన్ చాలా పుష్కలంగా ఉంటది నోని ఫ్రూట్ లో. సో జెరోనైన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, బాడీ సెల్స్ అనేటివి ప్రాపర్ గా ఫంక్షన్ అవ్వడానికి ఈ జెరోనైన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో మనకు తెలుసు కణం ఉంటది, ఆ కణం అన్ని కూడా మనం ఏవైతే తీసుకున్న పోషకాలు ఉన్నాయో, అంటే మనం తీసుకున్న ఫుడ్ మొత్తం శక్తిగా మారి గ్లూకోజ్ గా మారి, ఆ గ్లూకోజ్ రకరకాల మార్గాలు, రకరకాలుగా మన శరీర భాగాల్లో ఉన్నటువంటి సెల్స్ రీచ్ అవుతుంది. ఆ రీచ్ అయ్యేటప్పుడు అది సెల్ గనక క్లోజ్ ఉందనుకోండి, ఇప్పుడు మనం బయట మొత్తం మన ఇంట్లోకి గాలి రాకుండా కిటికీలు
ప్యాక్ చేసుకుంటే బయట నుంచి గాలి లోపలికి వచ్చే అవకాశం ఉంటుందా? ఉండదు. సేమ్ అట్లానే మనం ఏవైతే పోషకాలు తీసుకుంటున్నామో ఆ పోషకం అనేది కనుక సెల్ కనుక తీసుకోకపోయింది అనుకోండి, ఎంత న్యూట్రిషన్ తీసుకున్నా వేస్ట్, ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా వేస్ట్, ఎన్ని మంచి మంచి సప్లిమెంట్ తీసుకున్నా వేస్ట్. సో ఈ X09 అనేది సెల్ లోపల ఉన్న పోర్స్, చిన్న చిన్న ఏవైతే రంధ్రాలు ఉంటాయో అలాంటి రంధ్రాలన్నిటిని కూడా యాక్టివ్ చేస్తుంది. ఆ రంధ్రాలు చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే తీసుకుంటున్నామో పోషకము, ఆ పోషకం అనేది కరెక్ట్ గా కణానికి అందుతుంది. ఏ సప్లిమెంట్ తీసుకున్నా, ఏ ఫుడ్ తీసుకున్నా, తీసుకున్న ఏమి ఈ న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీ తీసుకున్న పోషకాలు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, ఎమైనో యాసిడ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కణం కరెక్ట్ గా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఆ కణంలో X09 అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి X09 చాలా పుష్కలంగా లభించేటువంటి ఫ్రూట్ నూని. దీంట్లో అది X09 ఉండడం వల్ల అబ్జార్ప్షన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. కొంతమందిని చూడొచ్చు మనం, ఇప్పుడు తిన్న వెంటనే మోషన్కి వెళ్తారు, వాడు ఈడంగా తింటూనే ఉంటుంటే అట్లా మోషన్కి వెళ్తారు. అట్లా వెళ్ళడం వల్ల చాలా మంది పెద్దోళ్ళు అంటారు చూడండి, ఏరా అప్పుడే బాత్రూమ్కి వెళ్తున్నది, ఆ పెయికి పడతలేదు, తిన్నది పెయికి పడతలేదు అంటారు. ఎగ్జాక్ట్ గా ఇలాంటి సిచ్యువేషన్ అన్నట్టు. అబ్జార్ప్షన్ అనేది పెంచుతుంది నూనె. సో దీంట్లో ఉండే ఫైటో కెమికల్స్ ఇమ్యూనిటీ సిస్టానికి కావాల్సిన బూస్టింగ్ ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి, సపోర్ట్ ఇస్తాయి. సో అదే విధంగా నూనె యాంటీ బ్యాక్టీరియల్, బ్యాక్టీరియాతో పోరాడగలిగే లక్షణాలు ఉన్నది. దాంతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా కూడా పనిచేస్తుంది. ఇన్ఫ్లమేషన్ మీన్స్ మనం రకరకాల ఫుడ్ తీసుకుంటున్నాం, లేదంటే మన శరీరంలో చాలా రకాల జీవక్రియలు జరుగుతుంటాయి ఇంటర్నల్ గా, మనకు తెలియదు అది. అంటే మనం తీసుకున్న వాటర్ నెక్స్ట్ ఇట్లా యూరిన్ గా మారిపోవడం, లేదు అంటే గాల్లో తీసుకున్న మనం పీల్చుకునే ఆక్సిజన్ లోపల ప్రాపర్ గా యూటిలైజ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ బయటికి కార్బన్ డైఆక్సైడ్ లాగా బయటికి వెళ్ళడం, మనం తీసుకున్న ఫుడ్ తాలూకు మొత్తం ఏమంటారు మోషన్ లాగా మారిపోవడం, ఇవన్నీ జీవక్రియల్లో లోపల జరిగినప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని రకాల కెమికల్ చేంజెస్ అనేది బాడీ గురవుతుంది. ఆ గురైనప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్, కణాలలో వాపు వస్తుంది. వాపు చాలా మంది చూడొచ్చు, మనం ఏమన్నా పడని వస్తువులు తింటే ఇప్పటి కూడా మొహం కొంచెం ఉప్పడం, కాళ్ళు చేతులు లాంటివి ఉప్పడం, వాయడం అనేది చూస్తాం మనం. దీన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం, వాపు అంటాం. సో అలాంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణం ఉన్నదన్నమాట నూనెకి. సో యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. సో ఇమ్యూన్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ సెల్స్ ఏంటంటే డెండ్రిటిక్ సెల్స్ అన్నమాట. అలాంటి డెండ్రిటిక్ సెల్స్ ని, బి సెల్ ప్రొటెక్షన్ ని పెంచే సామర్థ్యం నూనెకి ఉంది. బి సెల్ అంటే కొత్త సెల్స్ బాడీలో ప్రతి క్షణం, అంటే కొన్ని సెల్స్ కొన్ని పుడతా ఉంటాయి, వాటి ప్లేస్ లో మళ్ళీ చచ్చిపోతుంటాయి, వాటి ప్లేస్ లో కొత్తవి పుడుతుంటాయి. పాత సెల్ రిటైర్ కాగానే కొత్తగా సెల్ వస్తుంది మళ్ళీ. సో ఇలాంటి ప్రొడక్షన్ ని పెంచేటువంటి అవకాశం నూనెకి ఉన్నది. ఓకేనా? యాంటీ ట్యూమర్ అండ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి నూనెకి. ట్యూమర్స్ ఉన్నాయి చాలా మంది, ట్యూమర్స్ రకరకాల కారణాల చేత చిన్న చిన్న గడ్డలు లాంటి లోపల ఏర్పడుతుంది, లేదు అంటే అలాంటివి ఇంకా ఎక్కువైపోయి కొంతమందిలో క్యాన్సర్ కి దారితీసే అవకాశం ఉంటుంది. సో నూనె యాంటీ ట్యూమర్ ప్రాపర్టీస్ ఉన్నాయి నూనెకి. ఏమన్నా శరీరంలో ఏమన్నా గడ్డలు లాంటివి ఏర్పడితే వాటిని తొలగించే గుణం ఉన్నది. దాంతోపాటు క్యాన్సర్ ని కూడా అరికట్టే గుణం ఉంది. క్యాన్సర్ అంటేనే గుర్తుపెట్టుకోండి,
రూపాలు ఏవైనప్పటికీ కూడా బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, కొంతమంది లంగ్స్ లో ఉండొచ్చు, ఇంకా చాలా రకాలుగా ఉండొచ్చు క్యాన్సర్. క్యాన్సర్ అనేది శరీరంలో ఒక లోపం వల్ల వచ్చేటువంటి డిసీజ్. ఇప్పటిదాకా చెప్పినా కదా నేను, ప్రతి కణంలో ప్రతి ఆర్గాన్ లో కణాలు ఉంటాయి. ఆ కణాలు అనేటివి, ఆ టిష్యూస్ అనేటివి డ్యామేజ్ అవుతా ఉంటాయి. డ్యామేజ్ అయిన ప్లేస్లలో మళ్ళీ కొత్త కణాలు అనేవి ప్రొడక్షన్ స్టార్ట్ కావాలి. ఏవైతే కొత్త కణాలు పుట్టుక ఆగిపోయే సిచ్యువేషన్ ని క్యాన్సర్ అంటాం కదా. అలాంటి క్యాన్సర్ ని తగ్గించేటువంటి గుణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి నూనె లోపల. సో వీటి లోపల సెరటోనిన్ అనేది ఒక హార్మోన్. ఈ సెరటోనిన్ ఎవరి లోపల అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు సంతోషాన్ని ఎక్కువగా ఫీల్ అవుతారు. సంతోషంగా ఉంటేనే కదా మనం అన్ని చేసేది. హ్యాపీగా ఉంటే కదా మనం మూడు చక్కగా ఉండేది, మనం చేయాలనుకున్న పనులన్నీ కూడా సంతోషంగా చేసేది. సెరటోనిన్ అనేది ఒక హార్మోను. ఇది సంతోషానికి సంబంధించిన హార్మోన్ అన్నమాట. మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేటివి హార్మోన్స్ కూడా. రకరకాల హార్మోన్స్ ఉంటాయి దాంట్లో వన్ ఆఫ్ ద హార్మోన్ సెరటోనిన్. అలాంటి సెరటోనిన్ ని పెంచే అవకాశం కూడా ఉంది నూనె. ఎవరైతే డిప్రెషన్ తో బాధపడుతున్నారో, ఎప్పుడు చెప్తారు చూడండి కొంతమంది, ఎప్పుడు బాధలే చెప్తుంటారు, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, అది ఇది అని. సో సెరటోనిన్ ఇంబ్యాలెన్స్ వల్ల, సో సెరటోనిన్ పెంచే స్వభావం ఉంది కాబట్టి మూడుని ఇంప్రూవ్ చేసేటువంటి అవకాశం కూడా నూనెకి ఉంది. దాంతో పాటు మెలటోనిన్, చాలా మందికి ఐడియా ఉండుంటుంది ఈ పదం. మెలటోనిన్ అనేది మన దాంట్లో ఉండే ఒక సప్లిమెంట్, సబ్లింగ్వల్ స్ప్రే. మెలటోనిన్ అనేది ఏంటి అంటే నిద్రకు సంబంధించిన హార్మోన్. మన మైండ్ లో పైనల్ గ్లాండ్ అనేది ఉంటుంది. పైనల్ గ్లాండ్ నుంచి మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ మెలటోనిన్ ఏం చేస్తుంది అంటే నిద్రను సమన్వయం చేసే అవకాశం ఉంటుంది. నిద్రలేమితో ఎవరైతే బాధపడుతున్నామో మనం, సో అలాంటి వాళ్ళు ఎక్కువగా వాడే ప్రోడక్ట్ మెలటోనిన్. ఆ మెలటోనిన్ ను కూడా రెగ్యులేట్ చేసే అవకాశం నూనెకి ఉన్నది. సో ఈ సిఎన్టీలో, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీలో మనం వాడే సప్లిమెంట్ లో భాగంగా ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే దాదాపుగా 95 to 99% మధ్యలో ఆల్రౌండర్ అని చెప్పొచ్చు ఈ ప్రోడక్ట్ నూనె. కూరలో మనం అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు కదా ఉప్పు గురించి. ఎంత మంచి టేస్ట్ చేసినా ఏం చేసినా దానికి ఒక టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ రావాలంటే సాల్ట్ ఉండాలి, ఉప్పు ఉండాలి. సేమ్ అదే విధంగా మనం ఏ సప్లిమెంట్ ఇచ్చినా కూడా, బయట జనరల్గా దేనికి ఇచ్చినా కూడా కామన్ గా దాంట్లో ఉండే ప్రోడక్ట్ నూనె. అందుకే సో అలాంటి మెలటోనిన్ ని నిద్రలేమితో ఎవరైతే బాధపడుతున్నారో, నిద్రపోవడానికి ఎవరైతే కష్టపడుతున్నారో అలాంటి వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు మనం నూనె. మెలటోనిన్ పెంచడం వల్ల అంటే చూడండి, బాడీ అనేది రిలాక్సేషన్ మన శరీరానికి ఎప్పుడు దొరుకుతుంది అంటే నిద్రలోనే దొరుకుతుంది. నిద్రలో దాదాపుగా అన్ని రిలాక్సింగ్ మోడ్ లో ఉంటాయి కదా. మన బాడీలో ఉండే సెల్స్ కి టైం ఇచ్చినట్టు మనం చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఏమన్నా ఉంటే ఆ రిపేర్స్ అన్ని ఆ నిద్రలో జరిగిపోతాయి అన్నట్టు. అందుకే మనం డల్గా ఉన్నా, లేదంటే ఒంట్లో బాగలేకపోయినా ఎక్కువ రెస్ట్ తీసుకోమని చెప్తారు డాక్టర్లు. ఎందుకు? రెస్ట్ తీసుకుంటే శరీరానికి రిపేర్ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెంచుకునే సామర్థ్యం. కానీ నిద్రనే లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. దానికి కారణం మెలటోనిన్ అనే హార్మోన్. ఆ హార్మోన్ ను ప్రేరేపించగలిగే శక్తి ఉన్నది నూనెకి. సో నిద్ర లేమితో బాధపడే వాళ్ళకి మనం రికమెండ్ చేయొచ్చు నూనె.
అదేవిధంగా ఈ రోజుల్లో చాలా మంది బాధపడే కామన్ డిసీజ్ ఏంటి అంటే బీపీ, హై బ్లడ్ ప్రెషర్. హై బీపీ ఎక్కువై చాలా మంది రకరకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. సో గమనించవచ్చు మనం. దీనికి మెయిన్ కారణం స్ట్రెస్, ఒత్తిడి, మానసిక ఒత్తిడి అనేది మెయిన్ రీజన్. సో సెరోటోనిన్ అనే హార్మోన్ అని చెప్పిన కదా నేను ఇప్పటిదాకా, ఆ హార్మోన్ ని పెంచడం వల్ల ఏమైందంటే స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గడం వల్ల బీపీ కూడా తగ్గుతుంది. కాబట్టి బీపీతో ఎవరైతే బాధపడుతున్నారో సో అలాంటి వాళ్ళకి డౌట్ లేకుండా రికమెండ్ చేయొచ్చు నూనె. సో నూనెలో ఫైటో న్యూట్రియంట్స్, విటమిన్ సి, సెలేనియం ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నూనె బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ని ఆల్కలైన్ చేస్తుంది. కొంతమంది అంటే ఏవి తిన్నా కూడా వేడి చేయడం, లేదంటే ఏవి తిన్నా కానీ అసిడిక్ గా మారిపోవు. అసిడిక్ మీన్స్ బాడీలో ఉండే ద్రవాలు కానీ అవి కానీ ఆల్కలైన్ నేచర్ లో ఉండాలి. అసిడిక్ అయిందనుకోండి మొత్తం ఇబ్బంది అవుతుంది అనమాట. మన శరీరం ప్రాపర్ గా ఫంక్షనింగ్ కాదు, జీవక్రియలు సాఫీగా జరగవు. సో అట్లాంటి సిచ్యువేషన్, అసిడిక్ సిచ్యువేషన్ నుంచి ఆల్కలైన్ గా మార్చేటువంటి శక్తి ఉంది నూనెకి. సో దానివల్ల ఏమవుతుందంటే సెరోటోనిన్ పెంచడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించే అవకాశం నూనెకి ఉంది. ఇంకొకటి ఏంటంటే నూనె కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల హార్ట్ డిసీజ్, గుండె సంబంధిత వ్యాధులు కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ చిన్న ఉంటే వాటిని అవకాశం నూనె ద్వారా సాధ్యమవుతుంది. రోజు కనుక ఒక నూనె క్యాప్సూల్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది కూడా మీ పరిశీలనలో ఉండుంటది. ప్రతి వ్యక్తి శరీరంలో మంచి కొవ్వు, చెడు కొవ్వు రెండు ఉంటాయి. మంచి కొవ్వుని హెచ్డిఎల్ అంటారు, హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు. ఈ ఎల్డిఎల్ ఎక్కువ పెరిగినప్పుడు రక్తనాళాలలో రక్తం సరఫరాల జరగడంలో అవాంతరాలు, ఇబ్బందులు జరుగుతాయి అన్నమాట. వాటి వల్ల ఆ ప్రాబ్లమ్స్ కనుక లాంగ్ రన్ లో ఎక్కువ కాలం అట్లానే కంటిన్యూ అవుతే హార్ట్ కి లేదంటే హార్ట్ దిశ, అలాంటి ఎల్డిఎల్ ని తగ్గించుకునే సామర్థ్యం కూడా మన నూనెకి ఉన్నది. గుడ్ అట్లానే మంచి కొలెస్ట్రాల్ పెంచుకునే అవకాశం కూడా నూనె ద్వారా తీసుకోవచ్చు. అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ శరీరంలో జీవక్రియలు జరిగేటప్పుడు వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఆ సెల్స్ లోపలనే ఉండి, సెల్స్ లో ఉంటే ట్రైగ్లిజరైడ్స్ గా ఫామ్ అవుతాయి. అంటే శరీరానికి హాని చేసేటువంటి పదార్థాలుగా ఫామ్ అవుతాయి. ట్రైగ్లిజరైడ్స్ అంటారు దాంట్లో మెడికల్లో. అలాంటి ట్రైగ్లిజరైడ్స్ కూడా తగ్గించుకునే అవకాశం మన నూనె ద్వారా ఉంది. ఎల్డిఎల్ తగ్గించుకోవచ్చు, అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవచ్చు. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ చెప్పినా కదా, బీపీకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా నూనె చాలా మంచి వర్క్ చేస్తుంది. దాంతోపాటు నూనె మెమరీకి సంబంధించి కూడా చాలా మంది ఈ రోజులలో మతిమరుపుతో బాధపడుతున్నారు. మతిమరుపు అనేది మైండ్ లో ఉండే సెల్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో కోఆర్డినేషన్ మిస్ అయినప్పుడు మతిమరుపు, ఈ మాట్లాడే విషయం మీద కమాండ్ లేకపోవడం. కొంతమందిలో గమనించవచ్చు మనం, ఏం మాట్లాడతారో కూడా తెలియదు వాళ్ళు. సమయం ఉండదు, సందర్భం ఉండదు, ఎట్ట అట్లా అడ్డదిట్ట. అంటే ఇది వాళ్ళ మైనస్ కాదు, వాళ్ళ శరీరంలో
ఈ మైండ్ లో ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో సమన్వయం లేకపోవడం వల్ల అలాంటి పిచ్చి పిచ్చి మాటలు రావడం, జ్ఞాపక శక్తి కోల్పోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో వాటిని ఇంప్రూవ్ చేసే అవకాశం మన నూనె ద్వారా ఉన్నది. సో అల్జీమర్స్ లాంటి నరాలకు సంబంధించిన వ్యాధుల్లో, నెక్స్ట్ ఓవరాల్ గా దాదాపుగా అన్ని రకాలుగా వాడించవచ్చు మనం నూనెని. అదేవిధంగా పేగు ఆరోగ్యానికి సంబంధించి నూనెలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వాటర్లో సాల్యుబుల్ అయ్యే ఫైబర్ ఉంటుంది కాబట్టి సో వాటిని డైజెషన్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా వాడచ్చు. తిన్నది అరగకపోయినా అరిగింది బయటికి రాకపోయినా. సో తెలుసు మనకు ఫైబర్ ఎంత ఎక్కువగా ఉంటే మనం తీసుకునే ఆహారంలో పీచు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి జీర్ణ వ్యవస్థ అనేది అంత మంచిగా సాఫీగా జరుగుతుంది అన్నమాట. తిన్నది అరగడం, టైంకి ఆకలి కావడం, నెక్స్ట్ మన పొట్టలో కూడా గ్యాస్ ఫామ్ కాకపోవడం, ఇలాంటి పేగుల ఆరోగ్యానికి సంబంధించి కూడా మంచిగా పనిచేస్తుంది. సో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి చాలా హెవీగా పుల్లటి తేన్పులు వస్తుంటాయి. టైంకి ఆకలి కాదు, తిన్నా కూడా కొంచెమే తింటారు. ఒకవేళ తిన్నా కూడా అది అరిగే పరిస్థితి ఉండదు, అరిగినా కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు, మోషన్ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటారు దీన్ని. సో అలాంటి సిండ్రోమ్ ను కూడా మెరుగుపరిచే అవకాశం ఉంది నూనెకి. ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతున్నారో ఇంకా ఏమంటారో ఫుడ్కి సంబంధించి తిన్నది అరగకపోయినా, టైంకి ఆకలి కాకపోయినా, మోషన్ ఫ్రీగా లేకపోయినా, నెక్స్ట్ మోషన్ ఫ్రీగా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనిషికి. కంప్యూటర్ పనిచేసే ఒక విధానం ఉంటుంది, ఏంటంటే ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్. మనం ఏదైతే లోపలికి పంపిస్తామో ఫుడ్, అది ఏం కావాలి, ఇన్పుట్. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, లోపల మొత్తం ప్రాసెస్ జరగాలి, జీర్ణం కావాలి. జీర్ణమైంది మళ్ళీ గ్లూకోజ్ గా మారాలి, రక్తం ద్వారా రకరకాల శరీర భాగాలకు వెళ్ళిపోవాలి లోపల. మళ్ళీ అవుట్పుట్ ఏంది, వేస్ట్ మెటీరియల్ మొత్తం మోషన్ లో వెళ్ళిపోవాలి. ఇది జరగాలి యాక్చువల్ గా. కానీ చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. వాటితోని ఇంకా పైల్స్ అని అవి ఇవి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్ల లాగా వస్తున్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం రికమెండ్ చేయొచ్చు నూనె. అదేవిధంగా హెయిర్ కి సంబంధించి, జుట్టు ఊడడానికి సంబంధించి, లేదంటే స్కిన్ ప్రాబ్లమ్స్, చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా దీర్ఘకాలికంగా అంటే చాలా రోజుల నుంచి తగ్గని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా మనం రికమెండ్ చేయొచ్చు నూనె రెగ్యులర్ గా తీసుకుంటే మొహం మీద మచ్చలతోని, మొటిమలతోని ఎవరైతే బాధపడుతున్నారో, నల్ల మచ్చలు అలాంటివి, వాటికి ఉపశమనం తీసుకోవచ్చు. అదేవిధంగా మంచి హెయిర్, చాలా మంది లేడీస్ కి హెయిర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, మగవాళ్ళకు కూడా ఉంటుంది అనుకోండి. కాకపోతే ఆ లేడీస్ లో కొంచెం ఎక్కువ శ్రద్ధను గమనించవచ్చు మనం. అలాంటి మంచి హెయిర్ కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు కూడా వాడాల్సిన ప్రోడక్ట్ ఖచ్చితంగా నూనె. అదేవిధంగా గోర్లు ఉంటాయి కదా, నెయిల్స్, గట్టి నెయిల్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా వాడాల్సిన ప్రోడక్ట్ నూనె. కీళ్ళవాతం ప్రాబ్లం, ఆర్థరైటిస్ తోని ఎవరైతే సో అలాంటి వాళ్ళలో పెయిన్ విపరీతంగా ఉంటుంది, కీళ్ళలో ప్రతి జాయింట్ లో ఉంటుంది పెయిన్. ఇక్కడ ఉండే ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉందో ఆ ఫ్లూయిడ్ మొత్తం సాలిడ్ గా మారుతుంది అనమాట. ఈ ఆర్థరైటిస్, కీళ్ళ వాతంతో బాధపడే వాళ్ళకి
చాలా విపరీతమైన పెయిన్. అలాంటి పెయిన్ తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేసేది నూనె. నెక్స్ట్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి నూనెలో. యాంటీ ఏజింగ్ మీన్స్ కొంతమంది ఆర్థరైటిస్, ఎవరైతే కీళ్ళ వాతంతో బాధపడుతున్నారో, చాలా జాయింట్లలో హెవీగా ఉంటాయి పెయిన్స్. ఆ పెయిన్స్ తగ్గించుకోవడానికి మనం రికమెండ్ చేయొచ్చు నూనె. నెక్స్ట్ అదే విధంగా యాంటీ ఏజింగ్, కొంతమంది చిన్న ఏజ్ లో పెద్ద వాళ్ళలా కనబడతారు అన్నమాట. అలాగే ఉండే ఏజ్ ఒక 30-40 ఉంటే 50-60 సంవత్సరాల వయసులో వాళ్ళలా కనబడతారు. కారణం ఏంటి అంటే తొందరగా ముడతలు రావడం అలాంటివి. సో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి నూనె లోపల. అలాంటి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అంటే వయసు తగ్గించుకోవాలి, యాక్చువల్గా తగ్గదు వయసు, కాకపోతే మన అపియరెన్స్ ని అట్లా మార్చుకోవచ్చు. తక్కువ వయసులాగా ఉన్న వాళ్ళలాగా చూపించుకోవాలి మనం అంటే ఖచ్చితంగా మన శరీరం లోపల ఉన్న ఫ్రీ రాడికల్స్ ని రిమూవ్ చేసుకోవాలి. ఫ్రీ రాడికల్స్ ని రిమూవ్ చేసినప్పుడే మన స్కిన్ లో ఎలాస్టిసిటీ అనేది పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక రబ్బర్ ఉంటుంది, ఆ రబ్బర్ ని లాగిన తర్వాత వదిలేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ దగ్గరికి రావాలి. కానీ కొంతమంది లోపల ఏమైందంటే ఈ ముడతలు అనేటివి తొందరగా ఫామ్ అవుతాయి. అంటే అంటే స్కిన్ మొత్తం ఎలాస్టిసిటీ కోల్పోవడం వల్ల అట్లా అవుతుంది అనమాట ప్రాబ్లం. సో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది నూనె లోపల. విటమిన్ సి ఉండడం వల్ల స్కిన్ కి మంచి జరుగుతుంది. ఫస్ట్ స్కిన్ లోపల ఉన్న ఏవైతే ఫ్రీ రాడికల్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడం ద్వారా ఈ స్కిన్స్ ఎలాస్టిసిటీ అనేది పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల మనము ఆ ఏజ్ ని కూడా తగ్గించుకునేలాగా కనపడవచ్చు అనమాట. ఓవరాల్ గా ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే నూనె అనేది దాదాపుగా 99% ఆఫ్ కేసెస్ లో ప్రతి దానికి కాంబినేషన్ ఇస్తాం. మీరు మోకాళ్ళ నొప్పులకు ఇచ్చిన వేటికి ఇచ్చినా దాదాపుగా దాంట్లో ఖచ్చితంగా ఉండే ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే నూనె. 100% ఉంటుంది, కొన్ని విషయాలలో మాత్రం ఉండదు. ఏ విషయాలలో ఎవరికి ఇవ్వద్దు నూనె? మనం ఎట్లా వాడాలి దీన్ని అంటే, నూనె అనేది మన సెల్స్ ని యాక్టివ్ చేసే అవకాశం ఉంది కాబట్టి నూనె తిన్న తర్వాత కాదు, తినక ముందే వేసుకోవాలి. మనకున్న ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ను బట్టి ఖాళీ కడుపుతోనే వేసుకోవాలి. ఉదయం సాయంత్రం వేసుకోవాలి బిఫోర్ ఫుడ్. ఎవరెవరు తీసుకోవద్దు మరి నూనెలో పొటాషియం చాలా పుష్కలంగా ఉంటుంది. పొటాషియము ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఎవరైతే కిడ్నీ డిసీజ్ తోని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి నూనె రికమెండ్ చేయకూడదు. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏవైనప్పటికీ కూడా వాళ్ళకి రికమెండ్ చేయకపోవడమే కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ అనుకున్నాం కానీ టైం అవుతున్నట్టుంది కొంచెం. స్పిరులినా, చాలా మందికి ఐడియా ఉంటది. స్పిరులినా ప్రోడక్ట్ కూడా మనం ఇమ్యూనిటీ పెంచడానికి దాంతో పాటు ఆమ్లకి ఉసిరికాయతో తీసేటువంటి ఒక క్యాప్సూల్ పౌడర్ అది. సో దాంతో పాటు అలోవెరా కూడా చాలా సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో వాడుతూ ఉన్నారు. ఒక మిరాకిల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అలోవెరా కూడా చాలా మంచి ప్రోడక్ట్, అది కూడా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి వాడచ్చు. దాంతో పాటు కొలెస్ట్రాల్ అనేది తెలుసు మనందరికి. చాలా మందికి ఇమ్యూనిటీ ఉంటది చిన్నపిల్లల లోపల. ఏవైనా జ్వరాలు కానీ ఏమన్నా వస్తే చిన్నపిల్లలకు తొందర తగ్గుతుంది. టాబ్లెట్ ఆ సిరప్ పోసిన 1 గంట లోపల తగ్గుతుంది. అదే టాబ్లెట్ మనం వేసుకున్నాం అనుకోండి, ఎల్డర్స్ పెద్దవాళ్ళము, ఓ 2-3 గంటలు పడుతుంది జ్వరం తగ్గడానికి. కారణం ఏమై ఉంటది అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లల లోపల. ఎందుకు ఎక్కువ ఉంటది అంటే
వాళ్ళు తల్లి దగ్గర ముర్రుపాలు తీసుకుంటారు. ముర్రుపాలని ఏమంటారంటే ఇంగ్లీష్ లో కొలెస్ట్రామ్ అంటారు. వీటికి ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే లిక్విడ్ గోల్డ్ అంటారు దీన్ని. అంటే ముర్రుపాలు మీన్స్ డెలివరీ అయిన ఫస్ట్ అవర్ లో వచ్చేటువంటి పాలని ముర్రుపాలు అంటారు. ఎగ్జాక్ట్ గా కొంతమందిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంది, చిన్న పిల్లల లోపల అనే ఉద్దేశం మీద మన కంపెనీ ఏం చేసిందంటే జస్ట్ ఆవు ఈయన 1-2 గంటల్లో వచ్చే పాలని జున్ను పాలు అంటాం కదా మనం, ముర్రు పాలు అని కూడా అంటారు వాటిని. సో అవే ఆ, వాళ్ళతోని తయారు చేసిన పౌడర్ అన్నమాట. కొలెస్ట్రామ్ ఎవరైతే పిల్లలు వీక్ గా ఉన్నారో వెయిట్ కు హైట్ కు తగ్గ వెయిట్, లేదంటే హైట్ పెరగకున్నా వెయిట్ పెరగకున్నా కానీ, లేదంటే కొంతమందిలో బుద్ధిమాంద్యం ఏర్పడే పిల్లలు ఉంటారు, అలాంటి వాళ్ళకి మనం అది పౌడర్ కూడా చాలా స్వీట్ గా ఉంటది. మనం పాలల్లో కలిపి కానీ లేదు అంటే వాళ్ళకి డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు. సో ఇవి ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రోడక్ట్లు. ఆ సో థ్యాంక్ యూ. టైం లేదుగా అన్ని చెప్దాం అనుకున్నాను నేను, కానీ కొంచెం లేట్ గా స్టార్ట్ చేసుకున్నాం మనం, టైం లేకపోయింది. వీటి మీద కొంచెం మీకేమైనా డౌట్స్ ఉంటే ఆ అడగండి, మాట్లాడదాం. కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా, మళ్ళీ డౌట్ ఉంటేనే మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, ఓవర్ టు యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు రాజు సార్ అంటేనే